ఈరోజు వీడియో గోంద్ ఆల్ డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది బాలింతలకి చాలా మంచిది, బ్యాక్ పెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే నా బేబీకి 3rd మంత్ వచ్చాక ముందు మా బాబుకు పడిందో లేదో చూసుకున్నాను. నా బాబుకు పడింది, స్టమక్ పెయిన్ ఏమీ లేదని నేను డేకి 1 తినడం స్టార్ట్ చేశాను. ఒక లడ్డు ముందుగా ఖర్జూరాన్ని ఒక ప్లేట్లో తీసుకుని బాదము, క్యాషూ నట్స్ అన్నీ కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వాటికి ఒక నెట్ అని పెట్టుకుని ఇలా మనం అన్నీ సెట్ చేసుకుంటే వాటి మీద ఏమి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీవా ఫిషెస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఆఫ్టర్ డెలివరీకి చాలా యూజ్ అవుతుందని నాకు ఒకరు చెప్తే విన్నాను. సో నాకు బ్యాక్ పెయిన్ అది కొంచెం టూ మచ్గా ఉంటుంది ఈ మంత్లో. కొంచెం అంటే బేబీకి మంత్ వేస్గా పెరిగే కొద్దీ నాకు బ్యాక్ సపోర్ట్ అనేది కొంచెం కొంచెం పెయిన్గా ఉంటుందన్నమాట. సో దానికోసం నేను లడ్డు అనేది ప్రిపేర్ చేస్తాను. అదే నేను ప్రిపేర్ చేసి ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్ అని వేసుకొని నేను లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే గోంద్ అనేది నేను యూజ్ చేస్తున్నానండి. ఇది గోంద్ అంటారు, తెలుగులో వచ్చేసి గోధుమ బంక అంటారు అనమాట. సో ఇది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఎస్పెషలీ మార్వాడి షాప్లోనే ఉంటుంది. నేనైతే అక్కడి నుంచే పర్చేస్ అనేది చేశానండి. నేను అక్కడ బై చేసుకున్నాను. సో దీన్ని నెయ్యి వేసుకుని నేతిలో అనేది ఫ్రై చేసుకుని నేను ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాను, అది హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గోందిని ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ గోందిని తీసుకున్నాను. ఇదిగోండి, నా గోందిని ఫ్రై చేసుకుని తీసుకున్నాను. గోల్డ్ కలర్లోకి వస్తే చాలన్నమాట. దీన్ని క్రష్ చేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇదే ప్యాన్లోని జీడిపప్పులు వేసుకున్నాను క్రష్ చేసుకుని. తర్వాత 1 కప్పు బాదం పిక్కలు కూడా వేసుకుంటున్నాను. ఆల్ మిక్స్ అన్నీ వేసుకోవాలండి. ఇందులోకి పిస్తా పప్పును కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇవి వచ్చేసి అండి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా వీటిని ఫ్లాక్ సీడ్స్ అంటారు, అలసందలు. అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ రోస్ట్ అయితే చాలు. ఇప్పుడు దీన్ని తీసుకుని ఇప్పుడు ఈ ఖర్జూరం ఉంది కదండి, దీన్ని కొంచెం మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకుని మళ్ళీ నేతిలోని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ గోందిని మిక్సీ పడుతున్నాను. ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుని వీటితో పాటు చల్లారి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఖర్జూరాన్ని ఇప్పుడు నేను మిక్సీ కోర్స్గా పడుతున్నాను. ఇదిగోండి, ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోనే 3 ఇవి సాఫ్ట్ ఖర్జూరం అండి. సో ఇవి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను సీడ్ తీసుకుని. ఇప్పుడు నేను గోంది యాడ్ చేసుకున్నాను కదా, ఒకసారి మిక్స్ చేసుకుని ఇవి నేతిలో వేపేసుకుని లడ్డూలు చుట్టుకోవడమే. కొంచెం నెయ్యి వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇలాగ ఖర్జూరము కొంచెము ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కూడా వేసుకొని ఇంకా లడ్డూలు చుట్టుకోవడమే. ఇందులోకి డ్రై కోకోనట్ వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, ఇంకా వేరుశనగలు కూడా వేసుకోవచ్చు అండి. బట్ ఆ 3 నేను వేయట్లేదు. ఆ 3 స్కిప్ చేసి ఇవి మాత్రమే వేసుకొని నేను లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, కొంచెం చల్లారిన తర్వాత నేను లడ్డు అనేది చుట్టుకుంటాను. కొంచెం నెయ్యి అనేది చేతులకి రాసుకొని చుట్టుకుంటే మనకి లడ్డూలు అనేది ప్రిపేర్ అయిపోతాయి. ఇంకా లడ్డూలు చుట్టడమే కదా అని కూర్చుని ఇంకా చేసేస్తున్నానండి. లడ్డూలు చుడుతున్నాను. అవన్నీ బాగా కలుసుకునేలాగా అవన్నీ ఒకసారి బాగా మెల్ట్ చేసుకుంటున్నాను. నేను షుగర్ కూడా యాడ్ చేసుకోలేదు కదండి. షుగర్ అయితే ఖర్జూరంలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను షుగర్ ఏమీ యాడ్ చేసుకోలేదు. సో నాకు సరిపోయిందనమాట. అంతసేపు నుంచున్నాను కదా అని ఇంకా నేను ఇంకా వేరే ప్లేట్లోకి ఏం షిఫ్ట్ చేసుకోలేదు. ముగ్గురులోనే బాగా కలిపేస్తాను అనమాట. అన్నీ కలవాలి కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ అని కలిపేసుకుని ఒకసారి మీకు చూపిస్తున్నాను. అదే
నేను ఘీ కొంచెమే వేసుకున్నాను కదండి. యాక్చువల్లీ ఘీ ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ నేను ఘీ ఎక్కువ తినేవాళ్ళు తినచ్చు, నేను తక్కువ తింటాను కాబట్టి నేను ఘీ అంతగా యాడ్ చేసుకోలేదు. ఇంకా లడ్డూలన్నీ చుట్టేసుకున్నానండి. ఇంకా ఇది 1 డేకి ఒకటిగా తింటే చాలా మంచిదండి. నాకైతే చాలా హెల్ప్ అయింది. మీకు కానీ హెల్ప్ అయితే ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.